నీకు తెలుసా అసలు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, టార్చర్ చేసేవాళ్ళు త్యాగం చేసి మనకు బహుమానం ఇప్పిస్తున్నారు. దేవునికి మహిమ. ఎవరాత్మ మాకెళ్ళి చూడండి, జాగ్రత్తగా వినాలి. మనల్ని టార్చర్ చేసేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు త్యాగం చేసి మరి మనకు బహుమానం ఇప్పిస్తున్నారు. త్యాగం ఏందో తెలుసా? దేవుని చేత తన్నులు. వాళ్ళు దేవుని చేత తన్నులు తినటానికి సిద్ధపడి మనల్ని ఇబ్బంది పెట్టి మన బహుమానాన్ని రెట్టింపు చేస్తున్నారు. లేదా వాళ్ళ త్యాగం పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు త్యాగం చేస్తున్నారని. మనమేమో టార్చర్ ఫీల్ అవుతాం. మంది కాదు టార్చరు, మనం మనుషుల చేతిలో పడ్డాం. జీవము గల దేవుని చేతిలో వాడు పడతాడు. ఎవరు పడతారు? మనల్ని కదిలిచ్చేవాడు పడతాడు. మనం ఎవరి చేతిలో పడితే మనిషి చేతిలో పడతాం. అర్థమైందా? మనిషి మనల్ని పెట్టే శ్రమ ఏ పాటిది, కానీ దేవుని చేతిలో పడుట కొంచెం భయంకరంగా. చెప్పండి, భయంగా చెబుతారు ఏంది? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. అది వాడు తీసుకుంటున్నాడు. తోలు కూడా కొడతాడు వాడికి. వాడేం కొడతాడు మనల్ని? ఎంతమందికి అర్థమైందో? నీలో యేసు యొక్క వ్యక్తత అనేది వెలువడాలంటే నిన్ను ఆ విధంగా ఎదిరించేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కొందరు కావాలి. ఈ లాజిక్ మిస్ అవుతున్నారు చాలామంది. తాగుబోతు భర్తను కలిగిన భార్య గురించి ఒకసారి చెప్పాను, గుర్తుందా మీకు? ఉందా? నలుగురు తాగుబోతులు కలిసి మీటింగ్ వేసుకున్నారంట ఒకరోజు బార్ షాప్ పక్కన. ఏందిరా అంటే, ఏందిరా అసలు విలువ లేకుండా పోయిందే, చేతులు రూపాయి లేకుండా డబ్బులన్నీ తీసేసుకుంటున్నారా అని ఒకడు అన్నాడంట. నిన్ను డబ్బులే తీసేసుకుంటున్నారు, ఇంట్లో ఉండనిస్తున్నారు, నన్ను ఇంట్లో కూడా అని ఇట్లా నేను పోయేసరికి తలిపేస్తున్నారా అన్నాడంట ఒకడు. ఇంకోడు అన్నాడు, వాడి డబ్బులు తీసుకొని వదిలేస్తున్నారు, వీడికి తలిపేసే వదిలేస్తున్నారు, నేనేం చేస్తున్నా తెలుసా, లోపల లేక కొడుతున్నారా. నేను ఇంట్లోకి వెళ్ళగానే ముందు నా భార్య కదిలిద్ది, ఆ సైతాన్ని కదిలిద్ది. రే పెద్దడా వచ్చాడు వీడు తాగే వచ్చాడ్రా, ఏరా తలుపేరా అంటదిరా. వాడు ఎక్కడ తలుపు దగ్గరే ఉంటాడ్రా వాడు. నేను లోపల రాగానే ఆవంతం లాగి లోపల ఇసిరి పడేస్తాడ్రా. వాడు ఎమ్మటి తలుపు గిడేస్తాడ్రా. పెద్దోడు నా భార్య, చిన్నోడు కాలుతో చేత్తో తాగింది దిగిందా కొడుతున్నారా. ఊరుకోండిరా, ఇంత దరిద్రంగా చెబుతున్నారు. అసలు నా ఇంట్లో నా ప్రతాపం తెలుసా మీకు? నా భార్య నేను వెళ్తే గడగడలాడాలరా. ఏ జాము నన్ను వెళ్ళనే, మొత్తం ఫుడ్ రెడీ చేసి పెట్టేస్తుంది. మధ్యరాత్రి 2ంటికి పోయినా సరే అప్పుడప్పుడు లేచి నాకు వేడివేడిగా రెడీ చేయాలి, లేకపోతే ఊరుకోనని తెలుసు, మహాభయం అని వీడి ప్రగల్భాలు వీడు చెప్పాడు. వాళ్ళు నమ్మలా. ఆపరరే, మాకు ఇన్ని సన్మానాలు జరుగుతుంటే నీకు ఇన్ని సత్కారాలా, మేము నమ్మమన్నారు. కావాలంటే ఈరోజు రాణి చూపిస్తానన్నాడు. పోయారు నలుగురు, మధ్యరాత్రి పోయారు. పోయేటప్పుడు ఈడు చికెనో మటన్ ఏదో తీసుకొని పోయాడు. పోయేటప్పుడు పాపం తలుపు తీసి కూర్చునే ఉంది తల్లి, చూస్తూ ఉంది. ఆశ్చర్యం వాళ్ళకి. వీళ్ళు రాగానే, అయ్యా వచ్చావా, ఎట్టట్లు వస్తావో ఏమో టెన్షన్ పడ్డాను, మొత్తానికి క్షేమంగా ఇల్లు చేరాం, అన్నయ్య వందనాలు, మీకు కూడా రండి రండి అని పిలిచింది. మొత్తం తూగుతూనే ఉన్నారు. ఇలా పెద్ద మనుషులాగా రాలా, మొత్తం అశ్వాల మీదే ఉన్నారు. వచ్చారు సరే, లోపలికి పిలిచిన తర్వాత ఇటు తీసుకొచ్చాడుగా, ఏం మాట్లాడలేదు. ఇది తెచ్చానోడా, ఇప్పుడేనండి 5 నిమిషాలు రెడీ చేస్తానని వెళ్ళిపోయింది. మొత్తం రెడీ చేసేసింది, వాళ్ళకి ఫుడ్ గీడు మొత్తం నీట్గా పెట్టేసింది. వీళ్ళకి ఏం అర్థం కావట్లా, ఎందుకంటే ఇక్కడ రియాక్షన్ ఎలా ఉంటుందని వాళ్ళే ఊహించుకున్నారు వాళ్ళు. అసలు అలాంటిది ఏమీ లేదు. ప్రేమగా లోపలికి చేర్చుకుంది, ఇంట్లో కూర్చోబెట్టింది, వాళ్ళకి ఆతిథ్యం చేసింది, నీళ్ళు ఇచ్చింది తాగటానికి. భర్తను చూసి గడగడలాడుతుంది. వాడు ఆమె భయపడే కొద్దీ వీడు ఫోజు ఎక్కువైంది మొత్తం మీద. మరంతేగా,
ఆడ మనిషి లెక్క చేసినంత వరకు ఫోర్స్ ఎక్కువ అవుతుంటుంది పురుషుడికి. ఏంది అందనుకో, ఏందమ్మా అంటాడు అనమాట. సహించినంత వరకు సాగించుకుంటుంటాడు ఒక్కొక్కడు. రివర్స్ అయిందాక రివర్స్ అయ్యి ఒక్కసారి ఏంది అందనుకో, అది కాదమ్మా వేరే మామూలుగా అని ఉంటారు. అట్నే వీడు మహాసాగింపుడు సాగించుకుంటున్నాడు. చక్కగా ఫుడ్ రెడీ చేసేసింది, పెట్టేసింది, వాళ్ళకి బెడ్లు రెడీ చేసేసింది, వాళ్ళు పండుకున్నారు. ఆడు పండుకున్నాడు, కాళ్ళు ఒత్తుతుంది. 2ంటికి కాళ్ళు ఒత్తుతున్నాడు పండుకుంటే. తప్పదాగి దున్నపోద్దినాడు, తిని పండుకుంటే కాళ్ళు ఒత్తుతుంది ఆ పనికి మనలోడికి. చూసి ఆశ్చర్యపోయారు వీళ్ళు. ఏమి భోగం రా వీడితే, ఎంత ఉత్తమురాలయ్యా, అమ్మో సామాన్యమైన విషయం కాదు. ఒక్కొక్కడు వాడి భార్యను ఊహించుకుంటున్నాడు. నా భార్య అయితే 2 కాళ్ళకు పెట్టి కొట్టేదిరా రోకల బండ తీసుకుని, బిడ్డ కాళ్ళు ఒత్తుతుందిరా. నిజమా కళ అనుకుంటారు, నిజమే. సరే నిద్రపోయారు. ఇక అట్లని ఆశ్చర్యంలోనే ఆలోచించుకొని నిద్రపోయారు. తెల్లవారి పర్రా ఇంటి ముందు ఊడ్చిన చీపురు కట్ట ఊడు సప్పుడు వినపడింది. మెల్లిగా లేచారు. లేచి ఈడేమో కిటికీ తలాపున కిటికీ ఉంది, ఆ బయట ఆ భార్య ఊడుస్తూ ఉంది. ఈ 4 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈ 3 ఫ్రెండ్స్, ఈ 3 బయటికి వెళ్ళి అమ్మా అన్నా లేచారా అన్న, మొహం కడుక్కోండి అన్న, టిఫిన్ రెడీ చేశాను తిందురు కానీ అన్న, టీ తాగుతారా కాఫీ తాగుతారా మొదలుపెట్టింది. ఆగమ్మ ఒక మాట, అసలు మేము చాలామందిని చూసాం కన్నమ్మా, నీలాంటి ఉత్తమరాలను ఇంతవరకు చూడలేదు. వాడి అంత దుర్మార్గుడో మాకు తెలుసు. ఆడు పండుకొని ఇంటానే ఉన్నాడు. ఎవరు వీళ్ళు మాట్లాడి పండుకొని ఇంటానే ఉన్నాడు. వాడెంత దుర్మార్గుడో మాకు తెలుసు. అసలు వాస్తవానికి మేమే దరిద్రులు అనుకుంటే మా కాడికి నిష్ట దరిద్రుడు వాడు. మాకు ఇంటికాడ ఎట్లాంటి సన్మానాలు జరుగుతున్నాయో సత్కారాలు జరుగుతున్నాయో మా నోడితో మేము చెప్పలేం. వీడు ఇంత చండాలుడు, వీడు ఇంత భయంకరుడు, వీడికి అసలు ఎట్లా చేస్తున్నావమ్మా నువ్వు? ఆ జామున వస్తే వచ్చిందా కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తూ ఉన్నావు, రాగానే ఆదరంగా చేర్చుకున్నావు. వాడితో పాటు ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా గౌరవంగా చేర్చుకున్నాం. మేమేం పెద్ద మనుషుల్లాగా రాలేదు, అందరం అశ్వారోహకులమై వచ్చాము. అయినప్పటికీ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించావు, మాకు నీళ్ళు ఇచ్చావు, ఆతిథ్యం చేసావు. వాడు ఆ జామున తెస్తే 2ంటప్పుడు ఆహారం వండి పెట్టావు. ఆ జామున కాళ్ళు ఒత్తి వాడిని వాడు పడకలో ఉన్నప్పుడు వాడికి పాదసేవ చేసేవు. తల్లి అసలు ఏందమ్మా నువ్వు, నీలాంటి ఉత్తమరాలను ఇంతవరకు చూడలేదు, ఇది ఎలా సాధ్యం అడిగారు. ఓహో అదే అన్నయ్య అని అప్పుడు చెప్పింది స్టోరీ. ఈడు కూడా వింటున్నాడు ముసుకేసుకొని. ఒరే దుర్మార్గులారా, నా గురించి ఇట్లా చెబుతారా, ఇట్లాంటి ప్రశ్న అడుగుతారా అని వాళ్ళ మాటలన్నీ వింటున్నాడు. భార్య ఏం సమాధానం చెప్పిద్దో విన్నాడు. అదే అన్నయ్య, ఏం లేదన్నయ్య, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, ఆయన ఇంకా విశ్వసించలేదు. ఇంకెంతకాలం అన్నయ్య జీవితం క్షణభంగురం, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఆయన వెళ్ళిపోతాడో నేను వెళ్ళిపోతానో తెలియదు. ఉండేది 4 రోజులు. ఈ 4 రోజులకి కొట్లాట్లు, ఈ తన్నులాట్లు, నువ్వు తేడా నేను తేడా అనుకోవటం ఎందుకు? నేను ప్రభు బిడ్డని, యేసుప్రభుని నమ్ముకున్నాను. ఆయన సహించు, క్షమించు, ప్రేమించు, భరించు అన్నాడు. ఇప్పుడు నేనున్నాను అన్నయ్య, ఆయన నన్ను ఎంత టార్చర్ ఎక్కువ చేస్తాడో అంత మహిమ ఉంటుంది అన్నయ్య నాకు అక్కడ. నేను దాన్ని నమ్ముతున్నాను. దేవునిని బట్టి నేను సహించిన ఎడల నాకు అధిక బహుమానం ఉందని నేను నమ్ముతున్నాను. అది నిజం అన్నయ్య. కానీ నాకు బాధ కలిగించే మరో సంగతి ఏంటంటే, ఆయన అగ్నిగుండానికి వెళ్తాడు అన్నయ్య, నరకానికి వెళ్ళిపోతాడు అన్నయ్య. దేవుని వాక్యంలో ఉందన్నయ్య. 1 కొరింథీ పత్రిక 6:9 ఉందన్నయ్య. త్రాగుబోతులు నరకానికి పోతారు, దేవుని రాజ్యానికి రారని ఉందన్నయ్య. పాపం ఆయనకి ఏ ఆనందం పొందినా, ఏ సంతోషం పొందినా, ఏ సుఖం పొందినా ఇక్కడ ఈ 4 రోజులే కన్నయ్య. నేను ఉన్నంత వరకు, ఆయన ఉన్నంత వరకు. రేపు పోయాక నేనేం మహిమలో ఆనందిస్తే పాపం ఆయన పాతాళంలో అగ్ని ఆరక పురుగు చావక యాతన పడతాడు. అక్కడ మొత్తుకున్నా నేను ఉండను కదన్నయ్య. సేవ చేయడానికి రాని చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇక ఆయన టార్చర్ ఆయన అనుభవించాలి కదండి. ఇక జీవితాంతం శాశ్వతంగా బాధలే కదా అని పాపం ఆయన. ఈ 4 రోజులే కదా సంతోషం. అందుకని ఆయన ఏం చేసినా సహిస్తున్నాను అన్నయ్య.
అంటే టోటల్గా ఏం చెప్పిందంటే, చెప్పగానే వాడు ఉరిశిక్ష పడ్డ ఖైదీ. ఏంటి? వాడు ఉరిశిక్ష పడ్డ ఖైదీ, వాడికి చివరి కోరికలు తీరుస్తున్నా అని చెప్పగానే చెప్పిందనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది, అమ్మా అవన్నీ ఉన్నాయంటావా? దేవుని వాక్యం అబద్ధం కాదన్నయ్య, మీరు నమ్మినా నమ్మకపోయినా మరి బ్రతకట్లేదు కదన్నయ్య, మనం చావు ఒకటైతే ఉంది కదా. అవునులేమ్మా, సత్తనాంగా అందరూ సత్తారుగా, సచ్చిన తర్వాత కన్ఫామ్ అన్నయ్య, మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఉన్నాడు అన్నయ్య, తీర్పు ఉందన్నయ్య, అగ్నిగుండం ఉందన్నయ్య, నిత్యజీవం ఉందన్నయ్య. నా బాధ అంతా ఏం లేదన్నయ్య, నేను ఉండే స్థలానికి ఆయన రాడు, అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన ప్రదేశానికి వెళ్ళిపోతాడు అన్నయ్య. మరి చెప్పకపోయావా? చెప్పిన 1-2 సార్లు చెప్పినా రివర్స్ అయ్యాడు అన్నయ్య, కోపడతాడు, ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టడం, పదే పదే చెప్పి కూడా ఆయన విసిగించడం నాకు ఇష్టం లేదన్నయ్య. ఇవన్నీ వింటున్నాడు. ఈడు ఆ ముసుగులో అనుకుంటున్నాడు, నువ్వు పరలోకం, నేను అగ్నిలో యాతన, ఎందుకు నువ్వు ఓర్చుకుంటుంది? ఆడికి నిశ్చయత వస్తుంది, ఎందుకు తెలుసా? అది ఎంత కన్ఫామ్ కాకపోతే ఈ అమ్మాయి ఇంత ఓర్పు ప్రదర్శిస్తుంది, అది ఎంత నిశ్చయం కాకపోతే ఇంత సహనాన్ని వ్యక్తపరుస్తుంది. అంటే నేను అమ్మాయిని టార్చర్ చేసి అమ్మాయి బహుమానాన్ని పెంచుకొని నా దరిద్రాన్ని పెంచుకుంటున్నానా? అమ్మాయికేం బహుమానాన్ని పెంచుతున్నా, నాకేం దరిద్రం పెంచుకుంటున్నానా? నో, దీన్ని ముగించాల్సిందేని వాళ్ళు సరేనమ్మా ఇంకుంటామమ్మా అంటే, టిఫిన్ చేయండి అన్నయ్య, కాఫీ తాగండి. వాళ్ళకి అర్థమైపోయింది మనం కూడా ఇక ఆ బ్యాచే కదరా అని ఆలోచించుకుంటూ వాళ్ళు వెళ్ళారు. ఈడు ముసుగు తీసి వచ్చాడు బయటకు వచ్చి, నువ్వేదో చర్చికి వెళ్తుంటావుగా, ఏ వారం? ఆదివారం అండి, రేపే, నేను కూడా వస్తా. నేను కూడా వస్తా. మేము తాగుతున్నారు. ఏంటి తాగుడు గీగుడు ఏం మానుకోలేనా అయింది? నువ్వు పరలోకంలో, నేను అగ్నిగుండం అయింది. నువ్వు ఆడుంటే నేను కూడా ఆడా. నేను కూడా యేసుప్రభుని నమ్ముకుంటా. సహించుట, ఓర్చుకొనుట, క్షమించుట, ప్రేమించుట, భరించుట ఇంటికి దీపం చేయాల్సిన పని. వెలిగించాలి యేసు నామములో, ఇంటిని వెలిగించాలి. మనం వెలిగించాల్సిన ఇల్లు 4 అన్న. మొదటిది మనం వెలిగింపబడాలి, 1. 2 మన ఇంటిని వెలిగించాలి. సత్యమై ఉన్న యేసు చేత ముందు మనం వెలిగించబడాలి. సత్యము చేత మనం వెలిగించబడాలి. తర్వాత మన ఇంటి వారిని వెలిగించాలి. ప్రేమ, ఓర్పు, సహనం, క్షమ, దయ, పరిశుద్ధత, నీతి ప్రవర్తన చూడాలి. ఇల్లు మన ఇంటి వాళ్ళు చూడాలి.